మహానేత బిడ్డ జగన్ ను గుంటూరు గుండెల్లో దాచుకుంది. గుంటూరులోని ప్రతి పల్లె జగన్ నామస్మరణ చేస్తుంది. మండే ఎండల్లో కూడా జగన్ ఓదార్పును కొనసాగిస్తున్నారు. ఓదార్పు ఆత్మీయతను మూటకడుతోంది, విలువలను పెంచి పోషిస్తోంది, కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతోంది. మానవత్వానికి మారుపేరు ఈ ఓదార్పు. సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఒక వేదిక ఈ ఓదార్పు యాత్ర. ఓదార్పుతో గుండె గుండెకు ముడివేస్తున్నారు జగన్. మనసును హత్తుకుంటున్నారు, చిరునవ్వుతో ప్రజల హృదయాలను కొల్లగొడుతున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇది సత్యం. అందుకే జనం పోటెత్తుతున్నారు. ఇక ఈ వారం ఓదార్పు యాత్ర హైలైట్స్ చూద్దాం. ఈ వారం మొత్తం ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే ఓదార్పు యాత్ర కొనసాగింది. ప్రజా వెల్లువ ఆత్మీయతకు నిలువెత్తు సాక్ష్యం అవుతోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఓదార్పు సభకు జనం పోటెత్తారు. జగన్ చెప్పే ప్రతి మాటకు జనాలు జేజేలు పలికారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎటు చూసినా జనమే, ఏ దారి చూసినా జనమే. ఎక్కడికంటే అక్కడికే అంటారు. నలుగురు కలిస్తే ఆయన గురించే మాటలు. ఎంత కష్టపడుతున్నాడు, నాయకుడంటే ఇలా ఉండాలని అంటున్నారు. ప్రత్తిపాడులో కనిపించిన దృశ్యాలవి, వినిపించిన మాటలేవి. ప్రత్తిపాడులో జన సునామీ వచ్చింది. ఈ జన సునామీలో కాంగ్రెస్ టీడీపీలు కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు ప్రజలు. వీళ్లంతా రైతుల పక్షాన, పేదోడి పక్షాన నిలబడడానికి వచ్చినవారు. రాజకీయాల్లో విలువలు బతికించడానికి వచ్చినవారు. విశ్వసనీయతకు ఓటేయడానికి వచ్చినవారు. జగన్ను ఆశీర్వదించడానికి వచ్చిన జనాలతో ప్రత్తిపాడు పోటెత్తింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టిన ప్రజలు సభాస్థలి దగ్గర కదం తొక్కారు. జగనన్న నీవెంటే మేమంటూ నినదించారు. రైతుల కోసం తన పదవిని వదులుకున్న సుచరితమ్మకు అండగా ఉంటామంటున్నారు వీరంతా. ఆమె గెలుపు తమ గెలుపు అంటున్నారు. అవిశ్వాస నాటకాలాడిన కాంగ్రెస్ టీడీపీలకు దిమ్మ తిరిగిపోయే షాకిస్తామంటున్నారు ప్రత్తిపాడు ప్రజలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేదవాడికి కనీసం ఈ ప్రజలను చూస్తుంటే నేల ఈనిందా అన్నట్లు ఉంది కదూ. వీళ్ళంతా ఈ కుళ్లిపోయిన వ్యవస్థను మార్చడానికి వచ్చారు. కాంగ్రెస్ టీడీపీలకు గుణపాఠం చెప్పడానికి వచ్చారు. సీట్ల బేరం కుదుర్చుకునే వారికి బుద్ధి చెప్పడానికి వచ్చారు. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్. ఆయనపై ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. ఆయన వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందనే ఒక నమ్మకం. రాష్ట్రంలో చీకటి పాలన పోతుందనే ఒక ఆశ. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాలంటే రాజన్న బిడ్డ రావాలంటున్నారు ప్రజలు. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన విజన్ వైఎస్ఆర్, మన జగన్ వైఎస్ఆర్. ఓదార్పు యాత్రలో ఉన్న వైఎస్ తనయుణ్ణి ఊరుకో విధంగా స్వాగతిస్తున్నారు. దివంగత నేతను తలుచుకుంటూ ఆయన ఆశయాల సాధనకై తెప్పిస్తున్న ఆయన కుమారుడికి జేజేలు పలుకుతున్నారు. గుండెల నిండా ప్రేమతో, మనసు నిండా ఆప్యాయతతో జగన్ ను చూడగానే చిరునవ్వులు చిందిస్తున్నారు. వైఎస్ జగన్ ను ఎడ్లబండిపై ఊరేగించారు గుంటూరు జిల్లా కొత్తమల్లాయపాలెం ప్రజలు. ఈ సందడంతా ఓ నాయకుడు తమ గ్రామానికి వచ్చాడని, ఈ పండగంతా ఓ ఆత్మీయ నేత తమ దగ్గరకు వచ్చాడని, ఈ సంబరమంతా ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూ సాగిపోతోన్న జననేత తమ మధ్యకు వచ్చాడని. ఇది గుంటూరు జిల్లా కొత్తమల్లాయిపాలెం. వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు చేసిన మేలును ఈ గ్రామ ప్రజలు మర్చిపోలేదు. ఆయనను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కలలు కన్న సువర్ణయుగాన్ని సాధించడానికి శ్రమిస్తోన్న జగన్ను గుండెలకు హత్తుకున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరింపచేసేందుకు జగన్ను ప్రేమగా ఎడ్లబండిపై ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. దారి పొడవునా రోడ్డుకిరువైపులా జనం, మేడలపై మిద్దెలపై జనం. వైఎస్ అమర్ రహే నినాదాలు, జగన్ కు జేజేలు కొడుతోన్న కేరింతలు. మొత్తానికి జగన్ రాకతో కొత్తమల్లాయిపాలెంలో పండగ వాతావరణం నెలకొంది. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.